ఘటోత్కచుడు పుడతాడు. ఇంకా వీళ్ళు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. సో వెళ్ళేటప్పుడు ఘటోత్కచుడు చెప్తానమాట, మీకు ఎప్పుడు ఎటువంటి అవసరం ఉన్నా నన్ను తలుచుకోండి, నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి మాట ఇచ్చేసి వీళ్ళు ఇంకా పాండవులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో కట్ చేస్తే ఇప్పుడు జై శ్రీరామ్, వెల్కమ్ బ్యాక్ టు స్క్వాడ్ సాగా. అందరికీ నమస్కారం. సో మనం ఇంతకుముందు అనుకున్నట్లే మహాభారతం సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. అంటే ఎపిసోడ్స్గా చిన్న చిన్న సంఘటనలు తీసుకుని దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో దాని ప్రకారం ఎపిసోడ్ 1లో మనం బార్బరికుడు అనే ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఈరోజు మన ఎపిసోడ్లో వచ్చేసి ఘటోత్కచుడు అనే ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు ఘటోత్కచుడు ఎవరు? ఘటోత్కచుడు వచ్చేసి బార్బరికుడు తండ్రి, అలాగే పాండవులలో ఒకడైన మహాబలశాలి భీముని కొడుకు. అసలు ఘటోత్కచుడు ఒక అసురుడు. ఒక అసురుడితో పాండవులకి సంబంధం ఏంటి? భీముడికి ఎలా ఒక అసురుడు పుత్రుడుగా జన్మించాడు? అండ్ ఈ ఘటోత్కచుడికి కురుక్షేత్రంలో ఎటువంటి పాత్ర పోషించాల్సి వచ్చింది? అండ్ ఆయన ఎలా మరణించాడు? సో ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం మనం ఈ ఎపిసోడ్లో. సో ఒకవేళ మీరు బార్బరికుడు ఆ స్టోరీ మిస్ అయినట్లయితే కింద ఈ కనిపిస్తున్న సజెస్టెడ్ వీడియోస్లో వెళ్ళి ఖచ్చితంగా చూడండి. అది ఒక రేర్ స్టోరీ అనమాట, చాలా దగ్గరలో వినపడదు. సో ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ బార్బరికుడు అంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. సో నౌ గెటింగ్ బ్యాక్ టు ఘటోత్కచుని స్టోరీ. సో ఘటోత్కచుని స్టోరీ మనం స్టార్ట్ చేసే ముందు మనం పాండవుల స్టోరీలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఓకే, మనం పాండవుల పట్టాభిషేకం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాం. సో యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజుకి పట్టాభిషేకం అయిపోయింది. ధర్మరాజుకి పట్టాభిషేకం అయితే దుర్యోధనునికి ఆ ఈర్ష్య రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వస్తుంది. అసలు తట్టుకోలేకపోయాడు. ధర్మరాజుకి రాజ్యాభిషేకం అయిపోయిన తర్వాత అసలు కృంగిపోయాడు, అసలు తట్టుకోలేకపోయాడు. చాలా కోపం, ఈర్ష్య, అసూయ ఏం లేదు చెప్పండి, అన్నీ జెలసీ అనమాట. సో వచ్చేసింది, ఏదో ఒకటి చేయాలి, వీళ్ళకి ఎలా రాజ్యాధికారాన్ని ఇస్తాం, వదిలేసుకుంటాను అని చెప్పి చాలా లోపలేం కాదు బయటకు కూడా చాలా కృంగిపోయాడు అనమాట. సో తెలిసిందే కదా, దుర్యోధన పక్కన శకుని ఉన్నాడు. శకుని ద మాస్టర్ మైండ్. సో శకుని ఒక ఈవిల్ ప్లాన్ వేస్తాడు, ఒక పన్నాగం పన్ని. ఎటువంటి పన్నాగం అంటే పురోచనుడు అనే ఒక క్యారెక్టర్. సో ఆయన ఏంటంటే ఒక ఆర్కిటెక్ట్, హీజ్ అన్ ఆర్కిటెక్ట్, అంటే భవనాలను నిర్మిస్తూ ఉంటాడనమాట. ఆయన్ని సంప్రదించి ఒక లాక్షాగృహాన్ని నిర్మించమంటాడు. లాక్షాగృహం అంటే దాంట్లో లక్క, పత్తి, గ్రాసం అవన్నీ వేసి ఒక భవనాన్ని నిర్మించు అని చెప్పి అడుగుతాడు. ఎందుకు? ఓకే, పురోచనుడు ఆ భవన నిర్మాణం కంప్లీట్ చేస్తాడు. దాని తర్వాత ఏం చెప్తాడంటే పాండవులని అక్కడికి ఆతిథ్యం స్వీకరించడానికి రమ్మని చెప్తాడనమాట. అంటే ఒక సర్వ్ చేసుకుంటాం మేము పాండురాజుకి చాలా నమ్మిన బంటులం అలా చెప్పేసి పాండవులని కొన్ని రోజులు అక్కడ ఆ భవనంలో ఉండండి అని చెప్పేసి రమ్మంటారనమాట. ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పి పిలుస్తారు. సో వీళ్ళు కూడా సరే, రాజ్యాన్ని చూసినట్లుంటుంది అని చెప్పి ఆ భవనంలోకి వెళ్తారు. సో ఆ భవనం ప్రత్యేకత ఏంటంటే ఆ భవనంలో ఎక్కడ లైట్ ఉండదు. లైట్ అంటే ఆ రోజుల్లో ఫైర్ అనమాట, ఆ ఫైర్స్ ఉంటాయి కదా, అది ఏమీ ఉండదన్నమాట. ఎందుకు? ఆ భవన నిర్మాణం ఎలా జరిగిందంటే అక్కడక్కడ ఈ అద్దాలు పెట్టున్నాయి. ఆ అద్దాలకి చంద్రకిరణాలు పడినప్పుడు ఆ భవనం అంతా వెలుగులతో నిండిపోతుందన్నమాట. సో అటువంటి అద్భుతమైన నిర్మాణాన్ని సృష్టించుంటాడు ఈ పురోచనుడు. కాకపోతే అక్కడ చేసిందంతా ఏంటంటే అది నిర్మాణం అంతా ఒక లక్క, అంటే కొంచెం అగ్గిరవ పడినా కూడా మొత్తం కాలిపోతుంది. అది శకుని ప్లాన్ అనమాట. వాళ్ళు నిద్రపోయినప్పుడు అంటించినా కూడా ఒక అర్జునుడు ఒక వరుణాస్త్రం వేస్తే ఆ మంటలన్నీ ఆగిపోతాయి. అక్కడితో ఆగిపోలేదు ప్లాన్. సో ఏంటంటే వాళ్ళు తినే అన్నంలో విషం కలిపి వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ ఫైర్ అంటించేసి వాళ్ళని చంపాలన్నదే శకుని ఈవిల్ ప్లాన్ అనమాట. సో ఈ ప్లాన్ కర్ణుడికి అంతగా నచ్చదనమాట. సో అలా చేయడం చాలా తప్పు, అధర్మం అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు.
ఫీల్ అవుతూ ఉంటాడు. అది వాళ్ళ తండ్రితో కూడా చెప్తాడనమాట. తండ్రితో కూడా చెప్పుకొని ఇలా ఇలా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి అంతా చెప్పుకుంటారు. అది వాళ్ళ తండ్రి వచ్చేసి భీష్మునికి రథసారథి ప్లాన్ చేస్తున్నారంట అని చెప్పి చెప్పేస్తాడు. సో భీష్మునికి చాలా కోపం వచ్చి విదురుని దగ్గరికి వెళ్తాడు. ఇదంతా చెప్తాడు. సో ఇది ఎలాగైనా స్టాప్ చేయాలని చెప్పేసి భీష్ముడు కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి బయలుదేరుతాడు. ఓకే, ఇప్పుడు మనం ఈ లాక్షాగృహం దగ్గరకు వద్దాం. లాక్షాగృహం దగ్గరకు వచ్చాం. సో అక్కడ వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక ఎలుక ఉంటుంది. పాండవుల దగ్గర ఒక ఎలుక ఉంటుంది. ఆ ఎలుక ఉంటుంది. వీళ్ళు ఈ పురోచనుడు వాళ్ళు ఆ అన్నంలో విషం కలిపేశారు. ఇంకా పాండవులకి ఇచ్చారు కూడా. ఇచ్చినప్పుడు ఫస్ట్ వీళ్ళు కొంచెం అన్నం తీసి ఆ ఎలుకకి పెడతారనమాట. ఎలుకకి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎలుక తిని చనిపోతుంది. సరేనా? ఇది పాండవులు గమనించలేదు ఇంకా. ఇదే సమయంలో ఏంటంటే వాళ్ళు ఈ ఇల్లంతా ఒక లాక్ష అంటే లక్కతో నిర్మించిన గృహం అని చెప్పి తెలుసుకొని అనుకుంటారు, ఏంటి దుర్యోధనుడు ఇంతటి మూర్ఖుడా, లాక్షా గృహం పెట్టాడు, ఓకే అంటిస్తాడు, కానీ మనం ఒక అర్జునుని వరుణాస్త్రంతో మనం ఈ మంటలు ఆపుకొని బయటికి వెళ్తామని ఆ మాత్రం తెలియదా అని చెప్పి అనుకుంటారు. అప్పుడే ఇది కూడా చూస్తారన్నమాట, ఎలుక చనిపోయి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి పూర్తి ప్లాన్ అర్థమవుతుంది. ఓకే, వీళ్ళు మనకి విషం పెట్టి చంపేసి దాని తర్వాత మనల్ని అందరినీ అగ్నికి ఆహుతి ఇచ్చేసి చంపేయాలని చెప్పి కుట్ర పన్నారు అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా ఆ పురోచను పట్టుకొని ఇక్కడ హస్తినాపురానికి తీసుకొచ్చి వాడిని నిలదీస్తే ఎవరు చేయించారు అని చెప్పి బయటపడుతుంది, పదండి అని చెప్పి పట్టుకోవడానికి వెళ్తారు. అప్పుడు ఇంకా కుంతి ఆపుతుంది అనమాట. ఏంటి మీ అన్నలే మిమ్మల్ని చంపేసి రాజ్యాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు, అటువంటి ప్లేస్కి మళ్ళీ వెళ్ళి జీవించాలా, నేను అంతటి సాహసం చేయలేను అని చెప్పి కృంగిపోతుంది. చాలా బాధ వేస్తుంది కుంతికి. సో ఇంకా వాళ్ళు ఏం చేయలేక సరేలే ఇప్పుడు ఏం చేద్దాం అని అంటారు. సరే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బతుకున్నామని తెలిస్తే వాళ్ళు ఎప్పటికీ మళ్ళీ మనల్ని వెంటాడుతూనే ఉంటారు, వాళ్ళకి మనం చనిపోయాము అని చెప్పి తెలియాలి, అదే సమయంలో మనం బ్రతికి ఉండాలి, అది ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కృష్ణుడు అర్జునుడితో ఒక స్టోరీ చెప్పింటాడు అనమాట. అదేంటంటే అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది గురించి చెప్పుంటాడు. సో ఆ స్టోరీ గుర్తొస్తుంది అనమాట. ఆ స్టోరీ గుర్తొచ్చేసి ఓకే మనం కూడా ఒక గృహతో తవ్వుకొని భూమి మార్గాన బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకొని ఇంకా తవ్వుకొని ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. బయటికి వచ్చి ఒక వనంలోకి ఎంటర్ అవుతారు. ఆ వనమే హిడింబాసురుడు అనే ఒక అసురుడు పాలిస్తున్న ఒక మాయావనం. ఓకేనా? ఓకే, ఇప్పుడు పాండవులు హిడింబాసురుడు పాలిస్తున్న ఆ వనంలోకి ఎంటర్ అయ్యారనమాట. సో హిడింబాసురుడికి ఒక చెల్లెలు ఉంటుంది, హిడింబి అనేసి ఆమె పేరు. సో వీళ్ళు అక్కడికి ఎంటర్ అయిన మానవులందరినీ తినేస్తూ ఉంటారనమాట. సో అలాగే వాళ్ళ కన్ను పాండవుల మీద కూడా పడుతుంది. ఇంకా భీముడు బాగా బలశాలిగా ఉంటాడు కాబట్టి ఆయనను కూడా భుజించాలి అని చెప్పి ప్లాన్ వేసుకుంటారు. సో ఆ ప్లాన్ ప్రకారంగా హిడింబిని ఎరగా వేసి వాళ్ళని హిడింబాసురుని దగ్గర తెప్పించుకొని అక్కడ తినేయాలని చెప్పేసి ప్లాన్. ఈ ప్లాన్ అమలు చేసే ఈ టైంలో హిడింబికి భీముని పైన ప్రేమ కలుగుతుంది అనమాట. భీమునికి కూడా హిడింబి పైన కొంచెం అంటే మాయా రూపంలో ఉంటుంది, రాక్షస రూపంలో ఉండదు, మాయా రూపంలో ఉంటుంది కాబట్టి హిడింబి అంటే భీమునికి కూడా కొంచెం ఇష్టం కలుగుతుంది. సో అంతా అయిపోయింది. కానీ హిడింబి చేసే చేష్టలు, ఆమె ప్రవర్తనలు దాన్ని బట్టి వాళ్ళకి కొంచెం డౌట్ వస్తుంది అర్జునునికి, ధర్మరాజుకి. సో వాళ్ళు ఏం చెప్పరనమాట. సో లాస్ట్కి తెలిసిపోతుంది వీళ్ళు రాక్షసులు, ఏదో మనల్ని ఏదో చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పి నిలదీస్తారు. అప్పుడు చెప్తుంది హిడింబి, అవును ఇలా మా అన్న నన్ను మిమ్మల్ని ఆయన దగ్గర తీసుకురమ్మని చెప్పారు అంటే భీమునికి చాలా కోపం వస్తుంది. సరే అని చెప్పి తాడో పేడో తేల్చుకుందాం అని చెప్పి హిడింబాసురుడి దగ్గరికి వెళ్ళి పెద్ద భీకర యుద్ధం చేస్తాడనమాట. భీముడు హిడింబాసురుడు పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో హిడింబాసురుని వధిస్తాడు భీముడు. అక్కడ రాక్షసుల ఆచారం ప్రకారం హిడింబాసురుని ఎవరైతే చంపుతారో వాళ్ళు హిడింబిని వివాహం చేసుకోవాలి. ఓకే, అలా హిడింబి అనే ఒక రాక్షసిని భీముడు వివాహం చేసుకున్నాం. సరే, కాకపోతే నీకు ఒక బిడ్డ కలిగిన వెంటనే అంటే ఒక బిడ్డ పుట్టగానే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పేసి
కొంతకాలం అక్కడ నివసిస్తారు. వాళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డే ఘటోత్కచుడు. ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఘటోత్కచుడిని మీరు చూసినట్లయితే ఫుల్ రౌండ్ హెడ్ ఉంటుంది. అది ఒక ప్లెయిన్గా ఉంటుంది, బట్టతల ఫుల్ ఒక గదలాగా ఉంటుంది. గద అంటే ఉత్కచ. సో ఘట్టంగా ఉన్న ఉత్కచం, ఘటోత్కచ అని చెప్పి ఒక పేరు వస్తుంది ఆయనకి. సో ఘటోత్కచుడు పుడతాడు. ఇంకా వీళ్ళు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. సో వెళ్ళేటప్పుడు ఘటోత్కచుడు చెప్తానమాట, మీకు ఎప్పుడు ఎటువంటి అవసరం ఉన్నా నన్ను తలుచుకోండి, నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి మాట ఇచ్చేసి వీళ్ళు ఇంకా పాండవులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో కట్ చేస్తే ఇప్పుడు మనం అక్కడి నుంచి కురుక్షేత్ర సమయానికి వద్దాం. కురుక్షేత్ర సమయంలో ఘటోత్కచుడు ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఒక అభిమన్యుణ్ణి వధిస్తారనమాట కౌరవులు. ఆ బ్యాక్ స్టోరీ మనం ఇంకో వీడియో చేస్తాం, అభిమన్యుడిని ఎలా ప్లాన్ చేసి చంపేశారు అనేసి. అభిమన్యుని వధ జరిగింది. దాని తర్వాత ఒకరోజు అర్జునుడు అదే రాత్రి ఏం చేస్తాడంటే, అర్జునుడు ఆ రోజు రాత్రి ఆయన ఒకడే వాళ్ళ సిబ్బంది అంటే వీళ్ళు అంతా ఉంటారు కదా, సేద తీరుతుంటారు కదా, ఆ ప్లేస్కి వెళ్ళి చనిపోవడానికి కారణం వచ్చేసి జయద్రథుడు. అభిమన్యుడు చనిపోవడానికి ముఖ్య కారణం జయద్రథుడు. సో జయద్రథుడు వచ్చేసి దుర్యోధనుని చెల్లెలు ఉంది కదా, దుశ్శల భర్త అనమాట. సో వాడిని చంపడానికి వెళ్తాడు, ఎలాగైనా చంపేస్తామని చెప్పి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ద్రోణుడు ఇంకా ధర్మరాజు వీళ్ళంతా ఆపుతారు అర్జునుడిని. ఇది కరెక్ట్గా కాదు, మనం యుద్ధభూమిలోనే చంపాలి అని చెప్పి అనుకుంటారన్నమాట. సో నెక్స్ట్ డే ఖచ్చితంగా చంపేస్తా అని చెప్పేసి చంపేస్తాడు. నెక్స్ట్ డే కృష్ణుడు హెల్ప్ చేస్తాడు. అది కూడా ఒక మంచి స్టోరీ, అది కూడా మనం ఇంకో వీడియో చేస్తాం. సో నెక్స్ట్ డే యుద్ధంలో అంటే సూర్యాస్తమయానికి ముందే చంపేస్తాడు జయద్రథుడిని, ఓకేనా? దాని తర్వాత రోజు ఏమవుతుందంటే దుర్యోధనుడికి చాలా కోపం వస్తుంది, తన భావం చంపేశారు వీళ్ళు అని చెప్పేసి రాత్రికి రాత్రి అభిమన్యుడిని అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. రాత్రికి రాత్రే ఎలాగైనా పాండవులని అందరినీ చంపేయాలి అని చెప్పేసి బయలుదేరుతారు. రాత్రికి రాత్రి ఒక వ్యూహం పన్ని వెళ్తారు. వాళ్ళ నమ్మకం కూడా ఏంటంటే, పాండవుల వైపు అర్జునుడు ఒక్కడే రాత్రిపూట కూడా పగలు ఎంతటి శక్తి సామర్థ్యాలతో చేయగలడో రాత్రి కూడా అంతటి శక్తి సామర్థ్యాలతో యుద్ధం చేయగలడు. కాబట్టి పాండవులలో అర్జునుడే ఫస్ట్ స్టార్టింగ్ లైన్లో ఉంటాడనమాట. సో అది వాళ్ళకి రైట్ టైం అర్జునుడిని చంపడానికి. సో అందుకని అట్లా ప్లాన్ చేసేసి వెళ్తారనమాట యుద్ధానికి. అప్పుడు ఏం చేస్తాడంటే, శ్రీకృష్ణుడు భీమునితో చెప్తాడు, ఇప్పుడు నువ్వు నీ పుత్రుడైన ఘటోత్కచుడిని ఆహ్వానించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే రాత్రిపూట ఒక అసురులు మాత్రమే వాళ్ళకి చాలా శక్తి ఉంటుంది, మనకి ఇప్పుడు తన హెల్ప్ కావాలి ఖచ్చితంగా అని చెప్పి ఆహ్వానిస్తాడు. సో భీముడు అడుగుతాడనమాట, ఒక అసురులు ఇప్పుడు ఈ యుద్ధంలో పాల్గొనకూడదు కదా అని చెప్పి అడిగితే, ఆల్రెడీ ఎన్నో నియమాలు ఉల్లంఘించేశారు అందరూ, నియమాలతో ఇంకా సంబంధం లేదు, రమ్మని చెప్పు అని చెప్పి ఆహ్వానిస్తాడు. ఘటోత్కచుడిని ఆహ్వానిస్తే ఘటోత్కచుని భీకర యుద్ధానికి ఎన్నో అక్షోహిణ్యుల సైన్యం, కౌరవుల సైన్యం నశించిపోయింది. ఒక అడుగు వేస్తే 1000 మంది చనిపోయేవాళ్ళు. ఆయన మీద ఎటువంటి అస్త్రాలు వర్క్ అవ్వట్లేదు, భీకర యుద్ధం చేస్తున్నాడు. దుర్యోధనను కూడా బంధించి పట్టుకున్నాడు. అంతటి భీకర ఆకారం కదా, ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు. ద్రోణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, ఇంతటి మహావీరులు బాణాలు వేస్తున్నా ఏమీ అవ్వట్లేదు, అసలు దులుపుకుంటున్నాడంట. సో ఇటువంటి ఆయన్ని ఎలా చంపాలి? అప్పుడు ఇంకేం చేయలేక కర్ణుని దగ్గర వాసవి శక్తి అని చెప్పి ఒక అస్త్రం ఉంటుంది. ఆ అస్త్రం వచ్చేసి ఇంద్రుడు ప్రసాదించింటాడు. అది కూడా ఇంకో స్టోరీ, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి కూడా. వాసవి శక్తి అనేసి ఒక అస్త్రం ఉంటుంది. అదేంటంటే అది ఒకసారే ప్రయోగించగలం, అది కూడా ఎవరిని చంపాలో వాళ్ళు నీ ఎదుట ఉంటే మాత్రమే చంపగలం. అటువంటి అస్త్రం, అది ఖచ్చితంగా చంపగలం, అటువంటి అస్త్రం ఉంటుంది. కానీ తను అది అర్జునుడిని చంపడం కోసం పెట్టుకుంటాడు. కాకపోతే దుర్యోధనుడు ఉపయోగించు అని చెప్పి అడుగుతాడనమాట. లేదు, నేను ఇది అర్జునుడిని వధించడానికి మాత్రమే ఉపయోగించాలి అని చెప్పి అంటే, ఇప్పుడు అర్జునుడిని వధించడం పక్కన పెట్టు, ఈరోజు మనం ఘటోత్కచుడిని వధించకపోతే రేపు మనం యుద్ధానికి రావాల్సిన అవసరం లేదు, అందరినీ చంపేస్తాడు.
కాబట్టి ఇప్పుడు నువ్వు ఘటోత్కచుడిని వధించడమే ప్రథమ కర్తవ్యం అని చెప్పేసి ఘటోత్కచుడిని చంపడానికి ఆ వాసవి శక్తి అస్త్రాన్ని ఉపయోగించమంటాడు. సో చాలా శక్తివంతమైన అస్త్రం అది. ఆ అస్త్రం ఇంకా ఘటోత్కచుడిని పేరు చెప్పేసి వేస్తాడు. దానికి అడ్డంగా భీముడి గద, ఇంకా అర్జునుడి మంచి అస్త్రాలు వేస్తారు. ఏది ఆపలేకపోతుంది. ఆఖరికి భీముడే ఆ అస్త్రానికి ఎదురుగా వెళ్ళినా కూడా భీముడిని తప్పించి మరీ వెళ్ళి ఘటోత్కచుడికి పడుతుంది ఆ బాణం. పడిన తర్వాత చనిపోతాడనమాట ఘటోత్కచుడు. సో అలా ఘటోత్కచుడిని వధించడానికి కర్ణుడు తనకి దగ్గర ఉన్న వాసవి శక్తి అనే అస్త్రాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోకి అయితే ఇక్కడితో స్టాప్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో చాలా ఉన్నాయి. సో ఈ వీడియో మనం ఈ స్టోరీ మనం విన్నట్లయితే చాలా ఓపెన్ లింక్స్ ఉన్నాయన్నమాట. సో అసలు పాండవులకి పట్టాభిషేకం ఎలా జరిగింది, దాని తర్వాత అభిమన్యుణ్ణి ఎలా చంపారు, అభిమన్యుని చంపడానికి మూల కారణమైన జయద్రథుణ్ణి అర్జునుడు ఎలా చంపాడు. సో ఇదంతా చాలా మంచి స్టోరీస్ అనమాట. సో అండ్ కర్ణుడికి ఆ వాసవి శక్తి అనే అస్త్రం ఎలా వచ్చింది, ఎందుకు ఇంద్రుడు ఆ అస్త్రాన్ని ప్రసాదించాల్సి వచ్చింది, ఇలా చాలా స్టోరీస్, అంటే చాలా ఓపెన్ లింక్స్ ఉన్నాయన్నమాట. మనం రాబోయే సిరీస్లో ఈ స్టోరీ అంతా కవర్ చేద్దాం. బట్ ఫర్ టుడే ఘటోత్కచుడు ఇలా చనిపోయాడు. సో అండ్ తన హెల్ప్ వల్ల అర్జునుడు బతికిపోయాడు. అండ్ ఆ రోజు యుద్ధం కూడా పాండవులు గెలిచారనమాట. సో స్టే ట్యూన్ ఫర్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. మనం మహాభారతం గురించి చాలా మాట్లాడుకుందాం. సో దీని గురించి మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి స్టోరీస్ మనం బుక్ చాలా ఎక్కువ స్టోరీ ఉంటుంది అనమాట. దాన్ని సింప్లిఫై చేసి నేను చెప్తున్నాను. సింప్లిఫై చేసి ఎక్కడో గూగుల్లో సెర్చ్ చేసి చెప్తున్నాను. కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్తున్నాను. సో ఈ స్టోరీని మీరు మీ పిల్లలతో షేర్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. గంట కొడితే వస్తుంది సౌండ్. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తుంది నోటిఫికేషన్.